నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయారు. హెలికాప్టర్ ప్రమాదంలో అతను చనిపోయినట్లు ఇరాన్ ధృవీకరించింది. అయితే హెలికాప్టర్ హార్డ్గా ల్యాండ్ అయి క్రాష్ అయిపోయింది, అంటే వేగంగా కుప్పకూలిపోయింది అని ఇరాన్ అయితే చెబుతూ ఉంది. అయితే దీనిపై చాలానే అనుమానాలు అయితే కాలం గడిచే కొద్దీ బలపడుతూనే ఉన్నాయి. దీని వెనుక ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఉండవచ్చు అనే అనుమానాలు అయితే చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్కు చెందిన నిఘా సంస్థ మొసాద్ చాలా పవర్ఫుల్ నిఘా సంస్థ. ప్రపంచంలోనే అమెరికా సిఐఏకు సైతం సాధ్యం కాని ఆపరేషన్లను ఇజ్రాయెల్ మొసాద్ చేసి చూపింది. సో ఇరాన్ అధ్యక్షుడిని చంపడం వెనుక కూడా మొసాద్ లేక అమెరికన్ సిఐఏ కలిసి పనిచేశాయా అనే అనుమానాలు అయితే చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇరాన్ మాజీ ఆర్థిక మంత్రి కూడా ఇటువంటి అనుమానాలనే రైజ్ చేశారు. అయితే ఇబ్రహీం రైసీని చంపడానికి మొసాద్ పని చేసి ఉంటుందా లేదా అనే అనుమానాలను ఓసారి క్రాస్ చెక్ చేస్తే దీనికి సంబంధించి కొన్ని లూప్ హోల్స్ అయితే దొరికాయి. ముఖ్యంగా కొన్ని పాయింట్లు అయితే వీటిని పరిశీలిస్తే నిజంగా దీని వెనుక ఎవరిదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు అయితే మరింత బలపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఇబ్రహీం రైసీ ఒక డ్యామ్ ఇనాగ్రేషన్ ప్రాజెక్ట్కు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అజర్బైజాన్లో డ్యామ్ను అయితే ఓపెన్ చేశారు. సో ఇరాన్ అజర్బైజాన్ బోర్డర్లో ఈ హెలికాప్టర్ ప్రమాదం అనేది జరిగింది. అది కూడా 3 హెలికాప్టర్లు ప్రయాణించగా ఒకే ఒక హెలికాప్టర్, అది కూడా ఇబ్రహీం రైసీ ఉన్న హెలికాప్టరే కూలిపోవడంపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇరాన్ దీన్ని అది కేవలం వాతావరణం అనుకూలించకపోవడంతోనే కుప్పకూలింది, అంటే వాతావరణంలో ఫాగ్ ఎక్కువ ఉండడం వల్ల అది కింద పడిపోయిందని ఇరాన్ చెబుతూ ఉన్నా కూడా ఈ 3 హెలికాప్టర్లలో ఒకటే ఎందుకు కూలిపోయింది, అది కూడా ఇబ్రహీం రైసీ ఉన్న హెలికాప్టరే ఎలా కూలిపోయింది అనే అనుమానాలు అయితే చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తూ ఉన్న హెలికాప్టర్ 212 అనే హెలికాప్టర్ మోడల్, ఇది అమెరికాకు చెందిన హెలికాప్టర్ మోడల్. అమెరికా ఈ ఘటన జరిగిన వెంటనే, అంటే వెంటనే స్పందించి అది పాత మోడల్ హెలికాప్టర్, కొత్త మోడల్ కాదు, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా ఇప్పుడు దొరకవు, అటువంటి హెలికాప్టర్ను వీళ్ళు యూజ్ చేశారని అమెరికా చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం జరిగిందా లేదా అని ధృవీకరణ కాకముందే అమెరికా ఈ ప్రకటన అయితే చేసింది. ఇది ఎలా సాధ్యం? అమెరికాకు అంటే ఈ ప్రమాదం జరుగుతుంది అని ముందే తెలుసా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇంకొకటి, ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ అనేది చాలా పవర్ఫుల్ నిఘా సంస్థ. ఇరాన్లోని చాలామంది నాయకులను, అంటే ఆర్మీ బ్రిగేడ్లను, న్యూక్లియర్ సైంటిస్టులను చంపిన చరిత్ర ఇజ్రాయెల్ మొసాద్కు ఉంది. 2020లో మొహమ్మద్ కాసిం సొలైమనీ, అంటే ఆర్మీలో టాప్ స్థాయి బ్రిగేడర్ మొహమ్మద్ కాసిం సొలైమనీని ఇజ్రాయెల్ బలగాలు కాల్చి చంపాయి, అంటే డ్రోన్ సహాయంతో అతన్ని కాల్చి చంపాయి. దీంతోపాటు ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఫక్రీ జాహెద్ను ఇజ్రాయెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాన్తో కాల్చి చంపింది. అంటే వ్యాన్లో డ్రైవర్ ఉండరు, ఎవరు ఉండరు, కేవలం వ్యాన్, దానికి అమర్చిన తుపాకులు ఇటువంటివి మాత్రమే ఉంటాయి. అతను ప్రయాణిస్తున్న రోడ్లో కార్ని ఆపి మరి, అంటే కార్ని ఆ వ్యాన్ అడ్డగించింది. వెంటనే కొన్ని బుల్లెట్ల వర్షం కురిపించడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. సో ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ అనే నిఘా సంస్థ ఇరాన్లో దూరి మరీ చంపిన ఘనత మొసాద్కు ఉంది. దీంతో పాటు రీసెంట్గా కూడా ఒక ఆర్మీ బ్రిగేడర్ను కాల్చి చంపింది. సో డ్రోన్ సాయంతో అతన్ని చంపేసింది. కాబట్టి ప్రస్తుతం కూడా ఈ మొసాద్ ఇటువంటి పనికి ఏమైనా పాల్పడిందా అనే అనుమానాలు అయితే బలపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంకొకటి, ట్విట్టర్లో స్క్రోల్ చేస్తూ ఉండగా ఒక వార్త అయితే కాస్త అథెంటికేటెడ్గా ఉన్నట్టు అనిపించింది. ఇందులో ఇజ్రాయెల్ లేజర్ గన్ సహాయంతో అతని హెలికాప్టర్ను కూల్చివేసింది అనే అనుమానాలు అయితే కొంతమంది వ్యక్తం చేశారు. సో వీటిలో ఏది నిజం, దీంట్లో నిజం ఎంతవరకు ఉంది, లేదా ఇరాన్ చెప్పినట్లు ఆ హెలికాప్టర్ నిజంగానే ఫాగ్ ఎక్కువ కావడం వల్ల అతని హెలికాప్టర్ కూలిపోయిందా అనే అనుమానాలు అయితే, వీటికి సంబంధించిన జవాబులు దొరకాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది. కానీ దీని వెనుక ఖచ్చితంగా ఇజ్రాయెల్కు చెందిన మొసాద్ నిఘా సంస్థ, అమెరికా కూడా రెండు కలిసి పనిచేశాయనే అనుమానాలు అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే
కాలమే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.